జై శ్రీమన్నారాయణ. అమ్మవారి గురించి మన పూర్వాచార్యులు ఈ విధంగా స్తోత్రం చేస్తున్నారు. క్షోదీయానపి దుష్టబుద్ధిరపి నిన్నే హోపి అనీహోపి తే కీర్తిం దేవి లిహన్ అహం న బిభేమి చ न ज्ञान जिह्रेमि च न दुष्येत तावता न हि शृणुष्णालीढापि भागीरथी न दुष्येत अपि न लज्जते न बिभेति च अर्तिस्तु शाम्येत अर्तिस्तु. దీని అర్థం ఏంటంటే, ఓ శ్రీ మహాలక్ష్మి, నేను క్షుద్రుడను, బుద్ధియందు దోషము గల వాడను, స్నేహము లేని వాడను, నీ భక్తుడను అగొక తగిన ఏం కైంకర్యం చేయలేని వాడను. ఇట్టి నేను నీ కీర్తిని మననము చేయుట అను రుచి చూచుట లెస్స కాదు. భయపడవలసినది, సిగ్గుపడవలసినది గొప్పవారును యథార్థము తెలుసుకొనుటకు ఉపయోగించు నిర్దుష్టమైన బుద్ధి గలవారును భక్తిపూర్వకంగా కైంకర్యము చేయువారే మిమ్మల్ని స్తుతించుటకు అర్హులు. నేనెట్టి అర్హతయు లేనివాడను, అయినను పవిత్రమగు నీ కీర్తిని మననము చేయుట అను ఆస్వాదించుటకు భయపడను, సిగ్గుపడను. క్షుద్రుడనగు నా సంబంధం వలన నీ కీర్తి దోషయుక్తము కాదు. ఎలాగైతే కుక్క త్రాగుటచే గంగా నది దోషయుక్తము కాదు కదా, కుక్క భయపడదు కదా, ఆ త్రాగుట వలన కుక్క యొక్క దాహము శాంతించును కదా, అలాగే నిన్ను స్తోత్రము చేయుటచే నా ఆర్తి శాంతించును. నీ పూర్వాచార్యుల వారు మహాలక్ష్మిని ఈ విధంగా స్తుతించారు. కాబట్టి మనం కూడా వారి అడుగు జాడలో నడుద్దాం. జై శ్రీమన్నారాయణ. రాచకొండ రామాచార్యులు శ్రీ వైష్ణవ ఆగమ పాంచరాత్ర పురోహితులు. మొబైల్ నంబర్ 9989324294.